జూమ్ యాప్లో మాట్లాడాడు మా లాయర్ అభిషేక్ సింఘ్వి గారు. కొంత వాదన అయిన తర్వాత 12:30కు మళ్ళీ పోస్టింగ్ చేశారు. దీనికి అందరూ కూడా లాయర్లు, మెజారిటీ ఆఫ్ ది వీకర్ సెక్షన్ లాయర్లు అందరూ కూడా న్యాయం జరుగుతుంది, మేము తప్పనిసరిగా కొట్లాడతాము. ఎందుకంటే గతంలో అగ్ర కులాలకు 10% మీరు ఇచ్చిండ్రు, ఏది ఆర్టికల్ను చేంజ్ చేసి 103లో మీరు ఇచ్చిండ్రు. మేమేమనలే, అప్పుడు మేము ఒక కేసు వేయలే, మీకు వ్యతిరేకంగా చేయలే. ఇవాళ కొందరు అగ్ర కులాల వారు మాది వేయడం అది ఎంతవరకు న్యాయం? స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నది, ఇంకా మమ్మల్ని అనగదొక్కాలంటే ఇది న్యాయం కాదు. ఇవాళ ఒక మంచో చెడ్డనో ఒక నాయకుడు దేశానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్సీ ఎస్టీలో పేదవాళ్ళు ఉన్నారు, వారి గురించే నాకు తెలుసు కానీ బీసీల గురించి నాకు తెలియదు అన్నాడు. నేను తప్పనిసరిగా వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత, అంతేకాదు ఎక్స్రే అన్నాడు. ప్రతి వాడు కింది స్థాయిలో ఏ విధంగా తన జీవనం గడుపుతుందని తెలుసుకున్నాడు. అదే ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి సమక్షంలో 42% అనౌన్స్ చేశారు. దానికి ఏది కుల సర్వే అయింది, 150 కోట్లు పెట్టినాం, అందరికి సర్వే అయింది. అయినాక కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే అందరు కూడా పాస్ చేశారు. అది బీజేపీ చేశారు, సిపిఐ చేశారు, బీజేపీ. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే సమాజంలో హైయెస్ట్ ఆవేదన వాళ్ళు తెలుసుకొని ప్రజా పద్ధతిలో బడుగు బలైన వర్గాలకు కూడా న్యాయం చేయాలని జ్యుడిషియరీ కోరుతున్నాం. అదే సుప్రీంకోర్టు పోతే వాళ్ళు అన్నారు ఇక్కడ న్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు వచ్చిందని అన్నారు. కాబట్టి మా లాయర్లు కూడా చాలా మంది, ఇప్పుడే నేను అడ్వకేట్ ఏదైతే గెలిచినటువంటి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు, జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. ఎంతసేపటికి అగ్ర కులాలు అయితే మేము ఎక్కడ పోవాలి అంటున్నారు. ప్రజల్లో మేము ఉన్నాం, మా సంఖ్య ఎక్కున్నది, మాకు కూడా న్యాయం కావాలంటున్నారు. అది కూడా రాహుల్ గాంధీ కూడా అన్నారు, 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి తప్పనిసరిగా దాంతోపాటు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ అందరం, నేను అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో కొట్లాడిన. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. కానీ ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే వేరే ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. Ask for reservation for farmers also within the PCs. My petition is for farmers within PCs only. మీరు అది అడుగుతలేరు. ఫార్మర్స్ ని మీరు అదే హలో ఫార్మర్స్, హలో నేను చెప్పా, ఫార్మర్స్ కూడా బీసీలోనే వస్తారా బాబు? నేను ఏమంటున్నా, హలో ఫార్మర్స్ కు, హలో లాయర్ గారు, హలో 1 minute, లాయర్ గారు నువ్వు చెప్పింది నేను విన్నా. హలో అరే మున్నూరు కాపులలో ఇక్కడ గ్రౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు, మున్నూరు కాపులా ఉన్నారు, వాళ్ళందరూ అట్లా అట్లే వస్తారు. కొత్తదే పెట్టిన ఫార్మర్స్, మున్నూరు కాపులలో ఫార్మర్స్ ఉన్నారు, గ్రౌండ్లలో దాటుతున్నారు, ఉన్నారు. ఇదంతా ఇది ఆయన మాట్లాడిన వాడు ఆర్ఎస్ఎస్. అదే ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే పని చేస్తారు. ఏడో మీటింగ్ పెట్టి ఫార్మర్స్ అంటే ఓన్లీ అగ్ర కులాలే ఉన్నారా భయ్? గౌండ్లో లేడా, ముదిరాజు లేడా, కాపులు లేరా? అందరికి ఇస్తుంటే ఆయన వచ్చి ఫార్మర్ కు మొన్న అన్యాయం జరిగిందని ఏది వాళ్ళకి ఏదైతే పంటలు అందిస్తున్నాం. గుడ్ మార్నింగ్. నా పేరు పాదూర్ శ్రీనివాస్ రెడ్డి.
అడ్వకేట్ని. మేము ఈ 42% రిజర్వేషన్స్ ఏదైతే బీసీలకు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ చెప్పిందో దాన్ని మేము సమర్థిస్తున్నాను. నేను ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్గా చెప్తున్నాను, మేము 42%కి వ్యతిరేకం కాదు, సమర్థిస్తున్నాను. మా పిటిషనర్ డి విజయపాల్ రెడ్డి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఫర్ తెలంగాణ, నిన్న మేము ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. మా ఇంప్లీడ్లో ప్రేయర్ ఒకటే, ఏంటిది అంటే ఇప్పటిదాకా ఫార్మర్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. సరే, వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ 42%లో ఎంత మీరు ఏ కులానికి ఏ కేటగిరీ ఏబిసిడిఈలో ఫార్మర్స్కి ఎంత ఇస్తారు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మా ఇంప్లీడ్ పిటిషన్లో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, మీ కులగణన చేశాము, ఎన్యూమరేటర్ పెట్టాము, మా దగ్గర పూర్తి సమాచారము వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లైవ్లీవుడ్స్, ఎకనామిక్, సోషల్, పొలిటికల్ మీద ఉందన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారు అంటే ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కులం వైజ్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, రెడ్లలో ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది, వాళ్ళకి ఓవరాల్గా వర్టికల్గా వాళ్ళకి ఇచ్చే 42%లో ఒక 5% బీసీలకి బీసీ ఫార్మర్స్కి ఇవ్వండి, ఎస్సీ ఫార్మర్స్కి ఇవ్వండి, వాళ్ళకి వచ్చే కేటగిరీలు ఎస్టీ ఫార్మర్స్కి ఇవ్వండి. 78 సంవత్సరాల స్వాతంత్రములో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ 3 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా దేశము స్వాతంత్రం కోసం సూసైడ్ చేసుకోలే, కానీ తెలంగాణ కరావాలని సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళని ఈ ప్రభుత్వాలు విస్మరించినాయి, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. అట్లనే 3 లక్షల చావులని ప్రభుత్వాలు శవయాత్రలు చేసి వాళ్ళ సమస్యలకి మేము ఏదో రైతు బంధు, రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలకి, భావి తరాలకి చదువు చెప్పించి, విద్య ఇచ్చి, ఉపాధి ఇచ్చి, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి ఈ రిజర్వేషన్ తోడ్పడ్డ నాడే ఈ దేశము అన్నదాత సుఖీభోవో, ఇంకోటి వాళ్ళ అన్నదాతనే కాదు, భాగ్యదాత. కాబట్టి నేను ఒకటే వినిపించుకుంటున్నా, అది జాతీయ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఇక్కడ రూలింగ్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా, మీరు డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే అది కోర్టులు చూసుకుంటాయి. 50% పైన ఇస్తుందా, 69% తమిళనాడు ప్రకారం ఇస్తుందా, అది కోర్టులు చూసుకుంటాయి. కానీ మీరు ప్రజాప్రతినిధులుగా డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే, మనం రోజు ఈ అన్నదాత పెట్టే తిండి తింటున్నాము, వాళ్ళ కోసం ఏ ఒక్క గొంతు కూడా రిజర్వేషన్స్ అడుగుతలేదు. కాబట్టి ఇది తెలంగాణ నుంచే స్టార్ట్ కావాలి, మా పిటిషన్ నుంచే స్టార్ట్ కావాలి. వి డిమాండ్ రిజర్వేషన్ ఫర్ ఫార్మర్స్ విత్ ఇన్ ద క్యాస్ట్ అండ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ విత్ ఇన్ ద కేటగిరీ. ఈ డిమాండ్ అన్కాన్స్టిట్యూషన్ అని నన్ను ప్రూవ్ చేయమనంటే నేను సూసైడ్ చేసుకుంటా. అప్పటిదాకా నా డిమాండ్ ఉంటుంది. నా మీద ఎలాంటి దాడులు జరిగినా, భౌతిక దాడులు జరిగినా ఈ ప్రభుత్వమే కారణము. ఒకవేళ నేనేమన్నా ఎక్కడ తప్పిపోయినా ఈ ప్రభుత్వమే కారణము. నా డిమాండ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ మీ, నా ఒక కులానికే కాదు, అందరు ఫార్మర్స్ కి వాళ్ళ కేటగిరీలో. ఇందాక ఎవరు అన్నారు, మీ ఈడబ్ల్యూఎస్ లో 10% ఇస్తారా, నీ రెడ్డిగా పుట్టాలని నేనేమి కాలేదు. భర్త అనేది ఏ దేశంలో పుడతాము, ఏ వరకు తల్లిదండ్రులు అవుతామో తెలియదు. అట్లీస్ట్ చావు తెలుసు, మనం ఎప్పుడు చస్తామో అనేది డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు ఎక్కడ ఏ కులంలో పుడతారో తెలియదు. నేను రెడ్డిగా పుట్టినందుకు గర్విస్తున్నాను, కానీ రైతుల గురించి కొట్లాడుతున్నా. అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, యూత్ ఉన్నారు. కాబట్టి మై డిమాండ్ జెన్యూన్ డిమాండ్ అనుకుంటున్నా. ఈ రోజు నుంచి ఈ డిమాండ్ని ఒక రాజకీయ వేదిక మీద తీసుకెళ్తాము. అవసరం ఉంటే ఈ దేశంలో పార్టీలు పుట్టాయి, అవి కులాల పేరు మీద పుట్టాయి, మతాల పేరు మీద పుట్టాయి. కానీ ఒక స్వచ్ఛమైన పార్టీ, కిసాన్, ఆల్ ఇండియా కిసాన్ పార్టీ స్టార్ట్ చేస్తాం. డిమాండ్స్ అడుగుతాం. ఫస్ట్ డిమాండ్ ఇస్ డిమాండ్ ఫర్ ఫార్మర్స్. ఐఎమ్ బీటెక్ విత్ MBA, LLB, LLM అండ్ PhD. నాకన్నా చదువుకున్న మేధావి తెలంగాణలే కాదు, ఈ భారతదేశంలో లేడని కోరుకుంటున్నా. నేను ఒక కార్పొరేట్ జాబ్ వదిలేసి, నా సాలరీ 1.5 crores to 2 crores ఉన్న సాలరీని వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చాను. కానీ నేను ఈ ఫార్మర్స్ కోసం కొట్లాడతా. ఈ ఫార్మర్స్ బతుకుల్లోకి విద్యని, ఉపాధిని, రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి నా శేష జీవితం, ఐఎమ్ 55, I will dedicate my rest of my life only for farmers demand. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మీరు కూడా మీడియా, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, లాయర్స్, అడ్వకేట్స్, ఎంతో మంది రాజకీయ, మనకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము.
నేను రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేస్తున్నా, సార్ మీరు కొండారెడ్డి పల్లె నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా ఎంతో మంది ఫార్మర్స్ వివిధ కులాల నుంచి, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, వాళ్ళకి రావాలి. మీరు వచ్చి చదువుకొని ఏవీ కాలేజీలో డిగ్రీ చదివారు కాబట్టి మీరు బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్లో ఉండబట్టి మీరు ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ 75 సంవత్సరాలు మన ఈ స్వాతంత్ర భారతదేశంలో అక్కడనే ఉండిపోయారు వాళ్ళు. ఆ కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఊళ్ళల్లో, పల్లెల్లో, తండల్లో ఈ ఫార్మర్స్ ఉండి వాళ్ళు జీవితాలు 3 తరాలు 4 తరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడో ఆ పురుగుల మందు తాగి లేకుంటే ఆ చెట్టు కూరేసుకొని చస్తున్నారే కానీ వాళ్ళకి ఏ ఒక్కడు కూడా ఈ దేశంలో ఫార్మర్స్కి రిజర్వేషన్ ఇవ్వాలని సోయి లేదు. కాబట్టి మై ఫ్రెండ్స్, మై డిమాండ్ ఈజ్ జెన్యూన్. రాజకీయంగా ఈ డిమాండ్ పాసిబుల్ అవుతుంది. ఈ జీవో ఇచ్చినట్టే ఈ 42% కూడా ఒక 5% ABCDEకి ఒక్కొక్క శాతం తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ హియర్ టు టేక్. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు హైకోర్టులో 12:30కి మళ్ళీ ఈ పిటిషన్ మీద వాయిదా పడింది. ఇప్పుడు 12:30కి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి. మేము ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేసేదే డిమాండ్ ఫర్ ఫార్మర్స్. మాకు 42% కాదు 52% ఇచ్చిన అది సుప్రీంకోర్టు, హైకోర్టు చూసుకుంటుంది. కానీ మా డిమాండ్ మాత్రము ఆమోదించిన మాటకి హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కూడా వెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి, ఐలాపురం గ్రామం నుంచి ఒక బీటెక్, ఒక ఎంటెక్, ఒక LLB, నేను ఒక బీసీ బిడ్డని. మరి స్వతంత్రం 70 ఏళ్ళు అవుతున్నాయి. ఈ 70 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా మరి ఒక బీసీ ముఖ్యమంత్రి కానీ, ఒక బీసీ మంత్రి కానీ ఎవరు కాలేరు. కానీ దేశంలో ఎక్కడ కాలేరు. మరి ఈ బీసీలకు 42% తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ న్యాయవాదిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాయిదా మధ్యాహ్నం హైకోర్టు వాయిదా కూడా 12:30 మరి ఏ విషయం ఆర్డర్ వస్తూ ఉంది. అంతవరకు వేసి చూద్దాం. 12:30 తర్వాత మనకి ఏ విషయం తెలుస్తుంది.